యూపీఎస్‌సి ప్రతి ఒక్కడు ప్రిపేర్ అవుతాడు. ప్రతి ఒక్కడికి కూడా దీంట్లో ర్యాంక్ కావాలని అనిపిస్తది. మన తెలుగు వాళ్ళలో మేజర్‌గా జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడాను న్యూ జర్నీయే. ప్రతి ఒక్కడు కూడా న్యూ యాస్పిరెంటే. అదే నార్త్ సైడ్‌లో అయితే బీహార్, యూపీ లాంటిలో ఇంటికొకడుంటాడు యూపీఎస్‌సి యాస్పిరెంట్. సో, ఒక సీనియర్ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడాను ఆ నెక్స్ట్ వాడికి చెప్పేస్తాడు. కానీ ఇక్కడ మన తెలుగులో ఏమవుతుందంటే ప్రతి ఒక్కడిది కూడాను కొత్త జర్నీ గాని మాత్రమే మిగిలిపోతుంది. సో, వాడొక 5 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ వాడు మిస్టేక్స్ మాత్రం తెలుసుకున్నంత వరకే ఖర్చంతా అయిపోతుంది. ఇంకా ఆ మిస్టేక్ రియలైజ్ అయితే నెక్స్ట్ 2 ఇయర్స్ మిగిలిన హార్డ్ వర్క్ చేయాల్సొస్తుంది. అది యూపీఎస్‌సిలో జరుగుతున్న రియాలిటీ. సో, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రిపరేషన్ అసలు ప్రిపరేషనే కాదు. అసలు ప్రిపరేషన్‌లో ఏమేమి కావాలి? అసలు ఎలా చదవాలి? ఏ రకంగా ముందుకెళ్ళాలి? అనేది కంప్లీట్‌గా తేడా. సో, ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్‌ని, నా యొక్క అనుభవాల్ని ఈ ఛానల్ ద్వారా పంచుకుంటా. సరే చూద్దాం నా ఎక్స్‌పీరియన్స్ ఎంతమందికి హెల్ప్ అవుతుందో.